నమస్తే వెల్కమ్ టు వీతి న్యూస్ లక్షణ సమాజైతం నేను నమ్మేసి ముందుగా హెడ్లైన్స్ తూర్పు గోదావరి జిల్లాలో ప్రమాదం కాలువలో పడిపోయిన ద్విచక్ర వాహనం రైతులకు నీటి తీరువ నోటీసులపై ఆగ్రహం బకాయిలను పూర్తిగా రద్దు చేయాలన్న బీజేపీ నేత అనకాపల్లిలో టీడీపీ నేతల ఆందోళన సారా మరణాలపై విచారణకు డిమాండ్ సవాళ్లు విసురుకున్న అధికార విపక్ష నేతలు కృష్ణా జిల్లా నూజివీడులో విలేకరుగా ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. రావులపాలెం మండలం పెంకులపాటి కరువు వద్ద కొబ్బరి పట్టుతో వెళ్తున్న ట్రాక్టర్ను మట్టి లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడింది. అదే సమయంలో బైకుపై రావులపాలెం నుంచి వస్తున్న కొత్తపేట మండలం మనూతి మెరకకు చెందిన వ్యక్తి పంట కాలువలో పడిపోయాడు నుంచి తప్పించుకున్నాడు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఆగి తిరగాలి కదా బండి వచ్చి చూసుకుని ఇలా బుడుక్కుని తిరిగాడు ఆ బేగట్టు బండి తప్పుని వాడు చచ్చిపోతారు ఏం తొక్కుని ఉంటే ఏం చచ్చిపోతారండి. బండి తిరగ పడిపోతే మా బండి ఎలాగుండా ఆయన గుద్దేతాడు ఏమైపోతుంది ఎక్కడ మళ్ళీ వెనకాల ముసలి కొన్ని ఇప్పించుకుంటాడు ఆడి అడ్డు అందులో ఉన్నారండి. బండ్లు వేసిపోయి ముందర పడిపోయాడు అలా సైడ్ నీటి తీరువ నోటీసులు రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయంటూ బీజేపీ స్వచ్ఛ భారత్ అభియాన్ రాష్ట్ర కన్వీనర్ హలూరి సత్యానందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖజానా ఖాళీ కాగానే పాత బకాయిలు వడ్డీతో సహా చెల్లించాలంటూ రైతులకు నోటీసు పంపడం సరికాదన్నారు. శివారు భూములకు నీరు సరిగ్గా అందకపోతుండడం వల్ల ఏళ్ల తరబడి రైతులు పంట నష్టపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఉన్న నీటి తీరువ బకాయిలను పూర్తిగా రద్దు చేయాలని తమ పార్టీ కోరుతోందన్నారు. నీటి తీరువ పనుల వసూళ్లలో ప్రభుత్వం చాలా తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడం జరుగుతుంది. వడ్డీతో సహా కట్టమని చెప్పి రైతులకు నోటీసులు ఇవ్వడం చాలా దారుణము. ఎందుకంటే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ 10 సంవత్సరాల బట్టి కూడా నిర్లక్ష్యం వహించి ఈవేళ వరకు నీటి తీరువ పనులు సంవత్సరానికి 350 రూపాయలు, ఆ 350 రూపాయలు కూడా ఏ సంవత్సరానికి కట్టుకుంటే రైతులకు ఏమి ఇబ్బంది లేకుండా పోను. కేవలం ఈవేళ అందరూ ఒకసారి కట్టమని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ రైతులకు నోటీసులు ఇవ్వడం ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈవేళ కరోనా దృష్టిలో కరోనా వచ్చిన తర్వాత చాలామంది రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అధిక వర్షాలు తుఫాను వల్ల కూడా రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోవడం జరిగింది. అందుకు కాబట్టి ఇమీడియట్గా మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈవేళ నీటి తీరువాన్ని మొత్తం పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో కూడా ఇలాగే తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తే చాలా రైతులు చాలా తీవ్ర స్థాయిలో ఉద్యమం చేయడం జరిగింది. అప్పుడు నీటి తీరువాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈవేళ ప్రభుత్వం రైతులందరూ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతం నుంచి కూడా ఈవేళ రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా ఈ ప్రభుత్వం నీటి తీరువాన్ని రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అనకాపల్లి చౌరస్తాలో టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. జంగారెడ్డిగూడెం సారా మరణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ నేతలు ఫిలా గోవింద సత్యనారాయణ, బుద్ధ నాగ జగదీష్ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఆందోళనలో మల్ల సురేంద్ర, కునతాల వెంకటరావు పాల్గొన్నారు. నాన్న పుట్టి అంత
ఎన్టీ రామారావు గారు ఎదురేసి దండేసిన తర్వాత అమ్మఒడి ఎంత నానబుడి ఎంత 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 నానబుడి ఎంత నానబుడి ఎంత నానబుడి ఎంత నానబుడి ఎంత అమ్మఒడి ఎంత నానబుడి 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 ఎంత అమ్మఒడి ఎంత నానబుడి ఎంత నానబుడి ఎంత నానబుడి ఎంత నానబుడి ఎంత నానబుడి ఎంత నానబుడి ఎంత జై బ్రాండ్ జై బ్రాండ్ జై బ్రాండ్ జై బ్రాండ్ జై ఎందుకు అవసరం జై టీడీపీ జై టీడీపీ జై టీడీపీ జై టీడీపీ అరిగట్టాలి ప్రజాస్వామ్యంలో ఒక హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో ఒక హక్కు ఉంది. పోతుంది ఈ డూప్లికేట్ నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు. పండుగల మన సంస్కృతిని చాటి చెప్తున్నాయన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఎంతో సంతోషంగా హోలీ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ వాసులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని గంజాయి రహితంగా మార్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్లు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు భారీగా తరలిస్తున్న గంజాయి వాహనాన్ని రాజేంద్ర నగర్లో పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న డీసీఎం వాహనంతో పాటు స్విఫ్ట్ కారును సీజ్ చేశారు. భద్రాచలం రీచ్ అయింది సార్. 16th చిత్రకొండ, కోరాపుట్ జిల్లా, ఒడిస్సా
రాష్ట్రం నుంచి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఈ ముఠాని ఈరోజు రాయల్ నగర్ పోలీస్ మరి ఎస్ఓటి శంషాబాద్ కలిసి పట్టుకోవడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే కోరాపుట్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకి ఈ ముఠా తరలించడం జరుగుతుంది గంజాయిని. మరి ఈరోజు ఒక ముగ్గురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ ముగ్గురు మహారాష్ట్ర అమరావతికి చెందినవారు. వీళ్ళు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈ గంజాయిని సప్లై చేస్తూ అక్కడ లోకల్గా బాంబే మరి మనకి అమరావతిలోని ఈ గంజాయి పెడ్లింగ్ చేస్తూ ఉన్నారు. ఇందులో మనము అరెస్ట్ చేసిన వాళ్ళు సలీం, రెహాన్ అండ్ వాసిఫ్. సో ఈ ముగ్గురులో ఇద్దరు అంటే మనకి రెహాన్ అండ్ వాసిఫ్ ఈ బండి ఏదైతే డీసీఎంని ఈ స్విఫ్ట్ డిజైర్ ద్వారా ఎస్కార్ట్ చేస్తూ మనకి అమరావతికి పోతున్న క్రమంలో హైదరాబాద్ అంటే సైబరాబాద్లోని మనము దీన్ని ఇంటర్సెప్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఒక డీసీఎం అండ్ ఒక కార్ మనము సీజ్ చేసినాము. టోటల్ సీజర్ ఏదైతే ఉన్నదో ఇది ఒక 560 వరకు మనకి కేజీస్ గంజాయి మనకి ఈరోజు లభ్యమైంది. ఇది 280 ప్యాకెట్స్లోని 2 కేజీస్ వర్త్ ఆఫ్ ఈ గంజాయి మనకు వీళ్ళు ఈ కృష్ణా జిల్లా నూజివీడులో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పట్టణానికి నలువైపులా ప్రత్యేక పోలీసులు బలగాలను మోహరించారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనా అంటూ వైసీపీ ఎమ్మెల్యే మేఘా ప్రతాప్ అప్పారావు, టీడీపీ ఇన్ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వర సవాలు విసురుకున్నారు. శాంతి భద్రతకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు నూజివీడు పట్టణంలో పెద్ద గాంధీ బొమ్మ వద్ద ప్రతి సవాళ్ళు విసురుకొని అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో మా పార్టీ అభివృద్ధి చేసింది అని చెప్పేసి సవాళ్ళు విసురుకోవడం జరిగింది. ఇందు మూలంగా శాంతి భద్రతల దృష్ట్యా అదేవిధంగా పట్టణంలో శాంతికి ఎలాంటి భంగం కలగకుండా ఉండడం ఉద్దేశం నిమిత్తం ఏ పార్టీ వారిని కూడా ఈ యొక్క బహిరంగ చర్చకు పెద్ద గాంధీ బొమ్మ సెంటర్కు అలౌ చేయడం లేదు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి పట్టణంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. దీనికోసం ఏమన్నా పోలీస్ ఫోర్స్ కానీ సిబ్బందిని కానీ ఎక్కువ మంది నియమించారా? రోజుల్లో ఎటువంటి విఘాతం కలగకుండా దాదాపు 200 మంది సిబ్బందితో కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. చెక్ పోస్టులు, పికెటింగ్స్, మొబైల్ పార్టీస్, పికప్ పార్టీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. హౌస్ అరెస్ట్ లాంటి చేశారు సార్. కొంతమందిని ఇంపార్టెంట్ లీడర్స్ హౌస్ అరెస్ట్ కూడా జరిగింది. థ్యాంక్ యూ. బాసర మండలం ఓని గ్రామంలో హోలీ పండుగను వేడుకగా జరుపుకున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని ముందే దండోరా వేయడంతో ప్రశాంతంగా సాగింది. గ్రామ యువకులు స్ఫూర్తిని పర్యావరణ ప్రేమికులు కొనియాడారు. స్తంభంపై పనిచేస్తున్న సమయంలోనే విద్యుత్ సరఫరా కావడంతో ఒకరు చనిపోయారు. ఈ ఘటన నల్గొండ జిల్లా చింతపల్లిలో చోటు చేసుకుంది. మృతుడిని యాచారం కృష్ణగా గుర్తించారు. కృష్ణుడికి ఏడాది క్రితమే వివాహమైంది. భార్య నిండు గర్భవతి. అల్లారు ముద్దుగా పెరిగిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులతో పాటు భార్య కన్నీరు మున్నయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. बकर बैठ गया नहीं
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. అర్ధారు పంటలపై సీఈఓ మల్లేష్ అవగాహన కల్పించారు. పెట్టుబడి ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందని చెప్పారు. సంవత్సరం కింద ఏర్పడిన ఈ సంస్థ ఇప్పటి వరకు 500 పైన సభ్యత్వాలను నమోదు చేసిందని చెప్పారు. సదస్సులో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ₹6,000 తగ్గినాయి. వరి కూడా బాగానే వచ్చింది. ఇంత సంఘం తరపున బాగానే యూజ్ ఇంకెళ్ళి బాగా వస్తుండట ఆ డిస్ట్రిక్ట్ వచ్చేసి. అది ఇప్పుడు మనకు కొన్ని ములుగు గోవిందరాపేట తీసుకుంటే మనకు దాని గురించి ఒక్క 2 నిమిషాలు కూడా వర్షాకాలం కంపల్సరీ వస్తా ఉంటుంది. 124 మంది సభ్యులు చేరడం జరిగింది. పోయిన సీజన్ ఈ సీజన్లో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు మేము సేల్ చేయలేదు. ఈ సంవత్సరం మాత్రం మెకనైజేషన్ అంటే రైతుకు సాధ్యమైనంత వరకు పెట్టుబడి తగ్గించడానికి సీడ్ డ్రిల్ కానీ, డ్రమ్ సీడ్ కానీ, మనం డ్రమ్ సీడ్ వీడర్ కానీ అన్నీ మనం అవైలబుల్ చేసాం. ముఖ్యంగా మాకు జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే మాకు వచ్చే ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్స్ కానీ మేము మళ్ళీ వేరే షాపు పోయి వేరే డీలర్ దగ్గర పోయి తెచ్చుకున్నప్పుడు మాకు అదనంగా రైతు మీద భారం పడుతుంది. అది మనం రైతులకు భారం జరుగుతుంది. అట్లా కాకుండా డైరెక్ట్ కనుక మన కంపెనీ వాళ్ళు మాకే ఈ ఎఫ్పిఓకి మనకు డీలర్షిప్ ఇచ్చి డైరెక్ట్ ఇచ్చినట్టయితే ఇంకా కొంత మనం రైతులకు బాగా. నమస్కారం అండి, నా పేరు అశోక్ అండి. నేను ఎఫ్ఎన్స్ కంపెనీ మార్కెటింగ్ కోఆర్డినేటర్ చేస్తాను. ఈరోజు మనం పోచన్నపేటలో మనం ఇంత రైతు అవగాహన సదస్సు పెట్టామండి. ఇప్పుడు వరి పంటలు ఏవైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏవైతే పురుగు క్రాప్ డ్యామేజ్ చేస్తూ వాటి మీద అవగాహన సదస్సు చేసామండి. ఇప్పుడు పొట్ట దశలో ఉన్నాయి వాటి టైంలో కొన్ని మందులు కెమికల్స్ స్టేజ్ ఉన్న వాటికి ఏ మందు కొడితే రైతు లాభసాటిగా ఉంటుంది, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు, ఏ మందు సేఫెస్ట్ కెమికల్ దాని గురించి రైతులకు అవగాహన సదస్సు పెట్టడం జరిగిందండి. సో అందరు రైతులు గత 140 సంవత్సరాల కంపెనీ వచ్చేసి ఇదంతా రైతులకు చాలా వరకు ఏంటంటే రైతుకు చాలా సేఫెస్ట్ కెమికల్ అందిస్తుంటుంది మనది. సో ఎఫ్ఎంసీ కంపెనీ వచ్చేసి కొరాజిన్, పెటారా ఇది వరి పొలంలో వేసుకున్నట్లయితే ముగ్గురు అనేది ఆశించకుండా ఉంటుందండి. 60 నుంచి 80 రోజులు అయితే ఈ మధ్య ఈ స్టేజ్లో వచ్చేసి మనకు కొరాజిన్ మందు కొట్టుకుంటలయితే చిరుపొట్ట దశలో కొట్టుకున్నదైతే మనకు ఊసు దిగుడు అనేది రాకుండా కంట్రోల్ చేసుకుంటాం. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో హలో సోదర చెలో పెద్దపల్లి కరపత్రాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రజల పాత్రపై అవగాహన సదస్సును పెద్దపల్లిలో నిర్వహించినట్లు రవికుమార్ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హలో సోదర అనే కార్యక్రమాన్ని పెద్దపల్లిలో నిర్వహించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరిరక్షణ ప్రజల పాత్రపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ అంతర్గాం మండల కేంద్రం నుంచి మిత్రులందరికీ జై భీమ్. హలో సోదర చెలో పెద్దపల్లి అనే కార్యక్రమం ద్వారా భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రజల పాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఈ నెల 20 తారీఖు నాడు పెద్దపల్లి నందనా గార్డెన్లో నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి ఐఏఎస్ అయినటువంటి డాక్టర్ మురళి గారు, అదేవిధంగా ఓయూ ప్రొఫెసర్ అయినటువంటి కాసిం గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుత కాలంలో మనం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని దాని యొక్క ప్రాముఖ్యతను మర్చిపోయి మనం యథేచ్ఛగా అనుభవిస్తున్నటువంటి ఈ హక్కులను కేవలం మనముగా సంపాదించుకున్న విధముగా ప్రజలు ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ బాబాసాహెబ్ మనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప రాజ్యాంగమే మనకు ఈ ఉన్నతమైనటువంటి జీవితాన్ని అందించిందని చెప్పి విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, అది మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ హక్కులను గురించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదం, కాలువలో పడిపోయిన ద్విచక్ర వాహనం. రైతులకు నీటి తీరువ నోటీసులపై ఆగ్రహం, బకాయిలను పూర్తిగా రద్దు చేయాలన్న బీజేపీ నేత. అనకాపల్లిలో టీడీపీ నేతల ఆందోళన, సారా మరణాలపై విచారణకు డిమాండ్. సవాళ్లు విసురుకున్న అధికార విపక్ష నేతలు, కృష్ణా జిల్లా నూజివీడులో యుద్ధగా. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.